ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలో పర్యటించారు. అస్సాం అభివృద్ధి గురించి మాట్లాడారు. సరే, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, దాంట్లోనే ఒక ఏరియాను ఓపెనింగ్ చేయడానికి వెళ్ళారు. అదంతా ప్రకృతి వనంలాగా ఉంటుంది ఎయిర్పోర్ట్ అని చెప్పి చెబుతూ ఉన్నారు. అలానే అస్సాం మొదటి ముఖ్యమంత్రి అయినటువంటి లోక్ప్రియ గోపీనాథ్ బోర్డోలై ఆయన విగ్రహ ఆవిష్కరణ కూడా చేశారు ఎయిర్పోర్ట్లో పెడితే. లోక్ప్రియ గోపీనాథ్ అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1938లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనకు ఎలక్షన్స్ జరిగాయి కదా స్టేట్ వైడ్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున అస్సాంలో గెలిచారు. ఆయన 38 నుంచి 39 వరకు ఏమో ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత 1949లో గెలిచారు. 50 వరకు ఏమో చేసి పదవిలో ఉండగానే ఆయన చనిపోయారు. అస్సాం వాళ్ళు ఆయన్ని దైవంలాగా భావిస్తారు ఒక రకంగా. అంటే మన దగ్గర నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే ఉన్నారో అలా ఒక రకంగా కొలుస్తారని చెప్పుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినా కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన విగ్రహావిష్కరణ చేసి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేయడం, లేదంటే లోక్ప్రియ గోపీనాథ్ గారి విగ్రహం ఓపెన్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అస్సాం టూర్లో నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు భారతీయులంతా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి మాటలు. అవేంటంటే, భారతదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి అక్రమ వలసదారులని మేం పంపించేస్తుంటే మోదీని పంపించేయండి అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. అంటే మన దేశంలోకి చొరబాటుదారులు వచ్చి ఇక్కడే ఉండాలనేది ప్రతిపక్షం వాళ్ళ ఉద్దేశమా? మరి అంతే కదా. ఇప్పుడు ఎవడైనా కానీ, ఏ భారతీయుడైనా కానీ మన దేశంలోకి వేరే వాళ్ళు వచ్చి చొరబడి పందికొక్కుల్లా తింటుంటే మనం ఎందుకు భరిస్తాం? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించండి. మన ఇంట్లో మనం నలుగురు ఉంటాం. మన కుటుంబానికి అవసరమైనటువంటి సరుకులు కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఇంటిని కానీ, బెడ్రూమ్స్ కానీ ఏవైనా సెట్ చేసుకుంటే మన నలుగురం కాకుండా అక్రమంగా మన కుటుంబానికి ఏ సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చేసి మన ఇంట్లో ఉంటాం, తింటాం, మన ఆస్తిని అనుభవిస్తాం అంటే మనకు ఎట్లా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అంటే దేశం మన ఇల్లు లాంటిదే కదా. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక్కడే కాదు, దేశ ప్రజలంతా ఆలోచించాలి ఈ విషయాన్ని. అక్రమ వలసదారులకి ఈ దేశంలో ఏం హక్కు ఉందని ఉంటారు? ఎందుకు ఉండనివ్వాలి వాళ్ళని? అసలు బ్రిటన్ లాంటి దేశాల్లో అక్రమ వలసదారులు ఎక్కువైపోతున్నారని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు, స్టూడెంట్స్, ప్రజలు కలిసి నిరసనలు తెలియజేస్తున్నారు. మా దేశం నుంచి వెళ్ళిపోండి అని. అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ప్రభుత్వాలు ఇంత పెద్ద ఎత్తున కూడా అక్రమ వలసదారుల మీద కొరడా జులిపించట్లేదు. కానీ ఇక్కడ కేంద్రం అక్రమ వలసదారులని టార్గెట్ చేసింది. వాళ్ళు ఉండడానికి వీలు లేదండి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టింది, మేము అక్రమ వలసదారులని, చొరబాటుదారులని ఈ దేశంలో ఉండనివ్వము అని. ఎందుకంటే వాళ్ళు ఈ దేశానికి ప్రమాదం, హానికరం. ఎగ్జాంపుల్, మనం ఒక పేద కుటుంబం అండి, మనం ఒక నలుగురు ఉన్నాం, ఎక్కడో పాకలో ఉండేవాళ్ళం. నలుగురం కూడా బాగా కష్టపడి సంపాదించాం. మనిషికి ఒక 2000 3000 రోజుకు తెస్తూ సంపాదించి కొంచెం ఆస్తులు కూడబెట్టాం. మన పాకన కూడా ఒక 6 గదులతో కూడినటువంటి ఒక పెద్ద ఇల్లులాగా కట్టుకున్నాం. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్నాం అనుకుందాం. కట్టుకున్న తర్వాత ఎవడో సంబంధం లేని వ్యక్తి, మన రక్త సంబంధం కాదు, మన కుటుంబం కాదు, వచ్చేసి అక్రమంగా ఉంటాను అంటే మనం ఉండనిస్తామా? ఎందుకు ఉండనేమో అంటే, అరే మనం కష్టపడి సంపాదించుకున్నాం, మనం కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, మనం కష్టపడి సరుకులు తెచ్చుకున్నాం, మనం కష్టపడి ఆస్తులు సంపాదించాం. అవన్నీ ఇప్పుడు ఎవడో సంబంధం లేనివాడు వచ్చి అనుభవిస్తాను అంటే మనం ఎలా ఒప్పుకుంటాం? మరి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి విముక్తి పొందడానికి ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. అడుగును పడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని తీర్చిదిద్ది 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేశాం. ప్రపంచ దేశాల్లో భారత్ కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నాం. పెట్టుబడులు పెడుతున్నారు, కంపెనీలు వస్తున్నాయి, ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, ఆరోగ్య శాఖను మనం డెవలప్ చేసుకోగలిగాం. ఇవన్నీ చేసుకున్నప్పుడు, ఇంత కష్టపడి మన భారతీయులంతా కలిసి నిర్మించుకున్నప్పుడు దానిని బయటోడు ఎవడో వచ్చి అనుభవిస్తాను సంబంధం లేని వాడంటే మనం ఎలా ఒప్పుకుంటాం? భారతదేశ ప్రజలు ఒప్పుకోవట్లేదు, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒప్పుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష పార్టీలు మాత్రం అక్రమ వలసదారులు మాకు కావాలి, మా చుట్టాలు అంటున్నారు. అది ఇది ఎక్కడ తంతో నాకైతే అర్థం కావట్లేదు. మరి దీన్ని ఎట్లా చెబితే కాంగ్రెస్ మిత్రపక్ష పార్టీలకి, ఆ పార్టీలను సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు అర్థమైద్దో నాకు తెలియట్లేదు. నాకే కాదు, అసలు బీజేపీ పార్టీ వాళ్ళకి తెలియట్లేదు. మనదేముంది బచ్చాగాళ్ళు, ఒక చిన్న జర్నలిస్టులు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ చెప్తుంటే టీఎంసీ నేతలకు కానీ, టీఎంసీ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారికి కానీ, బీహార్లో మొన్నటిదా గొడవ చేసినటువంటి తేజస్వి యాదవ్, అలాగే వాళ్ళ ఫాదరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ,
ఈ ఈ ట్రూప్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అసలు భారత్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? కుట్ర పన్నారా? ఏదైనా డీప్ స్టేట్ కుట్ర ఏమైనా జరుగుతుందా? ఎందుకు భారత్ మీద పగబట్టారు అంటే భారత్లో ఉన్నటువంటి ప్రజలు మెజారిటీ ఆఫ్ పీపుల్ కాంగ్రెస్ పార్టీని, సరే ఇండియా కూటమిని గౌరవించట్లేదు, ఇండియా కూటమికి ఓటు వేయట్లేదు. అందుకని బయట నుంచి వచ్చినటువంటి చొరబడినటువంటి అక్రమ వలసదారుల చేత ఓట్లు వేయించుకొని అధికారాన్ని తీసుకొని గద్దెనెక్కి భారతదేశంలో వారికి ఓట్లు వేయనటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ని ఏడిపిద్దాం అనుకుంటున్నారా? నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరు ఇక్కడ? హిందూస్ ఎవరు ఓటేస్తున్నారు? బీజేపీకి. బీజేపీ అక్రమ వలసదారులను వ్యతిరేకిస్తుంది. అట్ ద సేమ్ టైం హిందువులు కూడా అక్రమ వలసదారులను వ్యతిరేకిస్తారు. మరి అటువంటప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళందరికీ ఆహ్వానం ఇస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. ఒక రకంగా ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు ఈ భూమి మీద ఎవరు అక్రమ వలసదారులు కాదు, అందరికీ అన్ని చోట్ల ఉండే హక్కు ఉంది. మరి అందరికి అన్ని చోట్ల ఉండే హక్కు ఉంటే, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే బంగ్లాదేశ్లో హిందూని ఎలా కాల్చి చంపారు ప్రకాష్ రాజ్ గారు? మీరు ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదంటే ఈ విషయం మీద మీరు కూడా మాట్లాడాలి కదా. మనకే దేశభక్తి ఉంటే చాలండి, అది మన దేశాన్ని నిలబెడుతుంది. ప్రపంచభక్తి అవసరంలా. ప్రకాష్ రాజ్ గారిది మేబీ ప్రపంచభక్తి అనుకుంటా. ప్రపంచం మీద ప్రేమ అంట. ముందు మన ఇంటిని ప్రేమిద్దాం, తర్వాత పొరుగింటికి అవసరమైతే సాయం చేద్దాం. మన ఇంటిని ప్రేమించలేనోడు, అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నికి పట్టుచీర పెట్టిండంట. అట్టుంది మీరు చెప్పే సామెత. భారతదేశాన్ని గౌరవించని మీరు జాతీయ భావాన్ని వదిలేసి ప్రపంచ భావాలను పట్టుకొని తిరుగుతున్నారు. మరి అందుకే మిమ్మల్ని ప్రపంచ మేధావులు. ఇట్లాంటి వ్యక్తులు దేశంలో 100లో 10 మంది ఉంటే చాలు, నాశనమే దేశం. కాంగ్రెస్ పార్టీ భావజాలం, సెక్యులర్ భావజాలం, ఇట్లాంటి భావజాలాలన్నీ పెట్టుకొని దేశాన్ని ఏం చేస్తారు? ఆ తులసి చంద్ గారి వీడియోలు చూస్తే నిత్యం ఇదే ప్రాపకాండ. హిందూ హిందూ హిందూ, బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ. ఆ ప్రశ్న రావణ్ అనే అతను ఉంటాడు, అతని వీడియోలు కూడా ఎక్కడో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొజ్జా హిందువులు అంట. ఏం మాట్లాడినాయి? కొజ్జా హిందువులు అయిపోయారు నువ్వు. ఈ హిందూ దేశంలో ఉంటూ ఒకప్పుడు మీ ఫోర్ ఫాదర్స్ అందరూ హిందువులే. ఇవాళ నువ్వేదో సెక్యులర్ అనే ముసుగులో హిందువులను వ్యతిరేకించినంత మాత్రాన నీ మూలాలు ఎక్కడికి పోవు. మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోతే మనకు పుట్టగతులు ఉండవు. హిందువులు కొజ్జాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? నిజంగా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులేనా, లేకపోతే పరాయి దేశం నుంచి అక్రమంగా వచ్చి ఉంటున్నారా? ఈ దేశం మీద కాస్త అయినా భక్తి కలిగి ఉండండి, దేశాన్ని గౌరవించండి. మనుషుల్ని హిందువులు గౌరవించకపోయినా పర్లేదు. ఇది హిందూ దేశం అని ఒక్కసారి కనుక డిక్లరేషన్ ఇస్తే పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. సెక్యులర్ కంట్రీ ఎలా అయిందండి? ఎక్కువ జనాభా కలిగినటువంటి మతం ఒప్పుకుంటే సెక్యులర్ కంట్రీ అయింది. ఆ రోజు సెక్యులర్ కంట్రీగా ఉండడం మాకు ఇష్టం లేదని హిందువులు అంటే పరిస్థితి ఏంటి? ఇక్కడ నేను ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి మాట్లాడలేదండి. ఒకరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు, లేదా ఒకరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ఎందుకు కొంతమంది వ్యక్తులు ఒకవైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు? ఈ దేశంలో మైనారిటీలు, తక్కువగా ఉన్నటువంటి జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ప్రభుత్వం నిలబడడానికి రిజర్వేషన్లు పెట్టింది. ఉద్యోగాల్లోనూ, చదువుల్లోనూ, ప్రతి విషయంలోనూ మొదట వాళ్ళని చూస్తున్నాం, మనం వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళు మనల్ని గౌరవించాలి. అలానే వాళ్ళ వైపు నిలబడి వాళ్ళని, వాస్తవానికి అసలు పాపం వాళ్ళకి ఏముండదు, ముస్లిం సోదరులకి ఏముండదు, క్రిస్టియన్ సోదరులకి ఏముండదు, నిత్యం వెళ్తే వాళ్ళు మనం కలిసి తిరుగుతూ ఉంటాం. కానీ వాళ్ళ మధ్య మన మధ్య గొడవలు పెడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చూశారు, వాళ్ళు చాలా ప్రమాదం. సో ఇక్కడ మోదీ గారు చెప్పింది కూడా అదే. అక్రమ వలసదారులను వెళ్ళిపోండి అనాల్సింది పోయి మోదీని వెళ్ళిపోండి అంటున్నారు. సరే మోదీ గారు వెళ్తారులే, వెళ్ళిపోతే ఈ దేశం పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు, ఆయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటుంటుందో. తర్వాత అప్పుడు అనుకుంటారా, మోదీ గారు ఉంటే బాగుండేదిరా, ఏంటి పరిస్థితి, మనకేంటి కర్మ అని అనుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటారు డెఫినెట్గా, అందులో ఎటువంటి అనుమానం లేదులే. కానీ కాదు ఇప్పుడు కాదు, కొద్ది టైం పట్టింది. మోదీ గారి కంఠంలో ఊపిరి ఉండగా ఆ పని జరగదని చెప్పి మొన్న ఆయన ఎవరో ఒక అతను మాట్లాడారు. మన దేశానికి ప్రమాదం ఉండదు. కాకపోతే అప్పుడు జరగనటువంటి దాడులు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, అప్పుడు జరగనటువంటి అల్లకల్లోలు ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. మనం శత్రువులకు ధైర్యంగా నిలబడగలిగినప్పుడు శత్రువులు మన మీద అటాక్ చేస్తూ ఉంటారు. శత్రువులతో మనం కూడా కొమ్మక్కి అయిపోయాం అనుకోండి, వాళ్ళు మన మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ దగ్గర ఏదో వస్తువు ఉంది, దోచుకోవడానికి దొంగ వచ్చాడు అనుకోండి, అది తీసుకురా అబ్బాయి నాడికి ఇస్తే ఏ గొడవ లేదు. నీ వస్తువు నువ్వు కాపాడుకున్నావు అనుకోండి, వాడు నీ మీద కత్తో కర్ర తీసుకొని దాడి చేసి ఆ వస్తువును లాక్కొని వెళ్ళిపోతాడు. లేదు నువ్వు బలవంతుడు అయితే నీ వస్తువును నువ్వు కాపాడుకొని వాడిని వెళ్ళకొడతావు. ఇప్పుడు అదే జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి శత్రు దేశాలకు సపోర్ట్ చేసినాయి కాబట్టి పెద్దగా గొడవలు అవ్వలేదు. ఆ ఓపిక పట్టండి రాబాయ్, కొద్దిగా హిందువులంతా తగ్గిపోతా ఉన్నారు, ఇప్పటికే ఒక 80%కి వచ్చారు, ఇంకొద్దిగా అయితే 50%కి వస్తారు, ఆ తర్వాత మీ దేశంతో కలిపేద్దామని మాట్లాడుకున్నారో ఏమో. ఇప్పుడు అట్లా కాదు కదా, మా దేశం మీద కన్నేస్తే
మీ కళ్ళు పీకేస్తాం అంటున్నారు. మా దేశంలో అక్రమంగా అడుగు పెడితే కాలు తీసేస్తాం అంటున్నారు. దానికి శత్రువులు ఇంకా రియాక్ట్ అవుతూ ఉన్నారు. పైగా మోదీ గారు చెప్పినటువంటి ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేశద్రోహులు అక్రమ వలసదారులకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు చొరబాటుదారులకి సహాయం చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ బలం పెరిగింది. ఇది మోదీ గారు చెప్పినటువంటి మాట. ఏ రకంగా దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులు అక్రమ వలసదారులు సపోర్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకు ఓటర్ కార్డులు ఇవ్వడం, ఆధార్ కార్డులు ఇవ్వడం, పాన్ కార్డులు ఇవ్వడం, ఉన్న అన్ని కార్డులు తీసేసుకుంటారు. అబ్బాయి మీరు మా దేశస్తులే, పౌరసత్వం ఒక్కటే ఇవ్వాల, మనకు కూడా పౌరసత్వం కార్డులు ఖచ్చితంగా పెట్టాలి. ఆ 12-13 రకాల ప్రూఫ్లు చూపించుకోవాల్సిన కర్మ మనకేంటండి? మేము భారతదేశ పౌరులం అనడానికి మాకు ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వండి సరిపోద్ది. లేకపోతే పాన్ కార్డునే ఐడి ప్రూఫ్ కింద చేయండి సరిపోద్ది, భారత పౌరసత్వ కార్డు కింద చేయండి. ఎందుకు చేయరు? ఏదో ఒకటి చేయండి. మరి ప్రపంచ దేశాల్లో పౌరసత్వానికంటూ ఒక ఐడి ఉన్నప్పుడు భారతదేశానికి కూడా కావాలి కదా, అలాంటి ఒక ఐడి కార్డు ఒకటి తయారు చేయండి. ఈ గోలంతా లేకుండా పోతుంది. అక్రమ వలసదారు, ఇంకో మాట అండు, అక్రమ వలసదారులు కూడా ఆ పౌరసత్వం కార్డు తీసుకునే అవకాశం ఉంది. సో పౌరసత్వం కార్డు ఇచ్చేటప్పుడు కూడా 1కి 100 సార్లు చెక్ చేసి వీడి దేశ పౌరుడా కాదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. అలానే మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు, అక్రమ వలసదారులనే ఉండమంటున్నారు, మోదీనేమో పొమ్మంటున్నారు. మరి ఏం చేద్దాం? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ అక్రమ వలసదారుల మీద బీజేపీ పార్టీ ఉక్కుపాదం మోపుతుంది, దాని గురించి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు, దాని గురించి కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.